మరో బ్రేకింగ్ చూసిన విజయవాడలో బంగారం బిస్కెట్ స్కీమ్ పేరుతో చిట్టీల వ్యాపారి ప్రజలకు కొచ్చుటోపి పెట్టాడు. తక్కువ ధరకు బంగారం వస్తుందని అతని వద్ద సొమ్ములు కట్టిన వారు ఇప్పుడు లబోదిబోమంటూ అజిత్ సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. సుమారుగా 65 మంది వరకు అతని వద్ద డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. ఇక విజయవాడలోని అయోధ్య నగర్కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్ 1లో ఉంటున్నారు. పచ్చళ్ల వ్యాపారం చేసే శ్రీనివాస్ కు స్థానికులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక ఆ పరిచయాలతోనే చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు. తన వద్ద చిట్టీలు వేసే వారికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. దీంతో స్థానికులకు శ్రీనివాస్ మీద మంచి అభిప్రాయం, నమ్మకం ఏర్పడింది. శ్రీనివాస్ వద్ద తాము చిట్టీలు వేశామని, డబ్బులు ఇంకా ఇవ్వలేదని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా పలు రకాలుగా మోసపోయిన వారు దాదాపు 65 మంది అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. కానీ పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. లక్ష్మణుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలు దాదాపు 10 కోట్ల మేర మోసపోయి ఉండవచ్చని బాధితులు చెబుతున్నారు. అజిత్ సింగ్ నగర్ సీఏ వెంకటేశ్వర్ల నాయక్ బృందం నిందితుడి కోసం గాలిస్తుంది. ఇక శ్రీనివాస్ చిక్కితేనే ఎంత మేర మోసం జరిగిందనేది తేలుతుందని పోలీసులు అంటున్నారు. ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వెగా జ్యువెలర్స్ లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీమ్ గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు. దీంట్లో ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదైనా అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు ఒక నెల ఓపిక పట్టనని చెప్పారు. దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు.